రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్నటువంటి సైకో జగన్ ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా కూడా మనకి ఆందోళనలు, ఉద్యమాలు, వాటిపైన లాఠీ చార్జీలు, పోలీసుల దాష్టికాలే మనకు కనపడతాయి. వివిధ వర్గాల వారు, అది అంగన్వాడీ వర్కర్స్ కానివ్వండి, మున్సిపల్ శానిటేషన్ వర్కర్స్ కానివ్వండి, సర్వశిక్ష అభియాన్ ఎంప్లాయీస్ కానివ్వండి, ఇట్లా మీరు అనేక వర్గాల వారు ఈ రోజున, లేదంటే ఇప్పుడు 104, 108 అంబులెన్సులు నిర్వహించినటువంటి సిబ్బంది కానివ్వండి, ఎటువైపు చూసినా కూడా దగా పడినటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ రెడ్డి చేతిలో మోసపోయినటువంటి పరిస్థితుల్లో వారందరూ కూడా రోడ్లపైకి వచ్చి ఆందోళన చేస్తున్నారు. న్యాయబద్ధమైనటువంటి డిమాండ్ల కోసం గతంలో జగన్మోహన్ రెడ్డి తమకిచ్చినటువంటి హామీలు నిలబెట్టుకోవాలని డిమాండ్ చేస్తూ ఈ రోజున అంగన్వాడీ వర్కర్సు, 104, 108 సిబ్బంది కానివ్వండి, సర్వశిక్ష అభియాన్ సిబ్బంది కానివ్వండి, మున్సిపల్ కార్మికులు కానివ్వండి, వీరందరూ కూడా ఆందోళన బాట పడితే వాళ్ళ డిమాండ్స్ను విని అర్థం చేసుకుని వాటిని ఆమోదించే ప్రయత్నం చేయకపోగా, వారి డిమాండ్స్ని నెరవేర్చే ప్రయత్నం చేయకపోగా అత్యంత దుర్మార్గంగా ఎస్మా చట్టాన్ని ప్రయోగిస్తుంది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. నిజంగా ఎంత మానవత్వం లేకుండా. మొన్న ఒక జీవో, ఒక గెజెట్ని విడుదల చేసి జనవరి 6, 2024 ఎస్మా చట్టాన్ని ప్రయోగించి ఈ ఆందోళనల పైన నిషేధాన్ని విధించి ఉక్కుపాదంతో తమ న్యాయబద్ధమైనటువంటి డిమాండ్స్ నెరవేర్చుకోవటం కోసం ఆందోళన బాట పట్టినటువంటి అంగన్వాడీ కార్యకర్తలపైన కానివ్వండి, అంగన్వాడీ వర్కర్స్ పైన కానివ్వండి, మిగతా అనేక వర్గాలపైన ప్రభుత్వం ఒక పక్కన పోలీసు లాఠీలతో వాళ్ళని చితకబాదటమే కాకుండా ఎసెన్షియల్ సర్వీసెస్ మెయింటెనెన్స్ యాక్ట్ ఎస్మా చట్టాన్ని కూడా, గతంలో అంగన్వాడీ వర్కర్స్ ఎవరు కూడా ఎసెన్షియల్ సర్వీసెస్ కింద రారండి, లేదు, చట్ట ప్రకారం వాళ్ళు ఎసెన్షియల్ సర్వీసెస్ కింద లేరు. అయినా కూడా చట్టాలను ఉపయోగించి వాళ్ళ ఆందోళనల్ని అణిచివేయటం కోసం కొత్తగా అంగన్వాడీ వర్కర్స్ని ఎసెన్షియల్ సర్వీసెస్ కిందకి తీసుకొచ్చి డిక్లరేషన్ ఆఫ్ సర్వీసెస్ రెండర్డ్ బై అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యాజ్ ఎసెన్షియల్ సర్వీసెస్, వాళ్ళను కొత్తగా ఎసెన్షియల్ సర్వీసెస్లోకి తీసుకొచ్చి ఎస్మా చట్టాన్ని వారిపైన ప్రయోగించినటువంటి దుర్మార్గుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. మా ప్రభుత్వంలాగా గతంలో ఏ ప్రభుత్వం పనిచేయలేదు. మా ప్రభుత్వం ప్రజల బాగోగులు చూసుకున్నట్టు మరి ఏ ఇతర ప్రభుత్వం కూడా ప్రజాక్షేమాన్ని పట్టించుకోలేదని చెప్పి మాయమాటలు, అత్యంత అమాయకంగా మాట్లాడేటటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రిని అడుగుతున్నాం. ఇదేనా మీ ప్రభుత్వానికి ఉన్నటువంటి మానవత్వం? ఇదేనా మీ ప్రభుత్వం చేసేటటువంటి ప్రజాక్షేమం? ఇవాళ చట్టాల్ని ప్రయోగించి ఉక్కుపాదంతో తమ న్యాయబద్ధమైనటువంటి డిమాండ్లు సాధించుకోవటం కోసం, మీరు గతంలో ఇచ్చినటువంటి హామీని నెరవేర్చుకోమని మిమ్మల్ని అడిగినందుకు వాళ్ళని ఎసెన్షియల్ సర్వీసెస్ యాక్ట్ పరిధిలోకి తీసుకొచ్చి ఎస్మా చట్టాన్ని ప్రయోగించి వారిని బెదిరింపులు గురి చేస్తారా? వాట్ మిస్టర్ జగన్ రెడ్డి, ఇదేనా మీకు వారి పట్ల ఉన్నటువంటి ప్రేమనాలా, లేదంటే వాళ్ళ డిమాండ్స్ నిర్వర్తించేటటువంటి పూర్తి చేసేటటువంటి చిత్తశుద్ధి అనాలా? ఏమనాలి సార్? అధికారంలోకి రాకముందు పాదయాత్ర సందర్భంగా మీరు ప్రదర్శించినటువంటి అమోఘమైనటువంటి నటన, ఇవాళ అందరూ అది నటనగానే భావిస్తూ ఉన్నారు. వారికి ఇచ్చినటువంటి హామీలు మీరేం చెప్పారండి? తెలంగాణ రాష్ట్రంలో కంటే 1000 రూపాయలు అదనంగా అంగన్వాడీ వర్కర్స్కి జీతాలు చెల్లిస్తామని చెప్పారా లేదా? మీరు ఇవాళ మీరు ఇచ్చినటువంటి హామీని మీకు గుర్తు చేయటం నేరమా?
ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో 13,600 రూపాయలు అంగన్వాడీ వర్కర్స్కి శాలరీ చెల్లిస్తూ ఉన్నారు. దానికి 1,000 రూపాయలు అదనంగా అంటే మీరు 14,600 రూపాయలు చెల్లించాలి. గతంలో మీరు హామీ ఇచ్చారా లేదా? తెలంగాణలో ఎంత ఇస్తే అంత, దానికంటే 1,000 రూపాయలు నేను అదనంగా ఇస్తానని చెప్పి మీరు హామీ ఇచ్చిన మాట వాస్తవా, అవునా కాదా? ఇవాళ హామీ నెరవేర్చండి అని అడగటం తప్ప? అలా అడిగినందుకు ఎస్మా చట్టాన్ని ప్రయోగిస్తారా మీరు వారిపైన? ఇవాళ ఒక్కసారి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒక్కసారి ఈ విషయాన్ని గ్రహించాలి. ఇవాళ రాష్ట్రంలో సుమారుగా 1,10,000 మంది అంగన్వాడీ వర్కర్స్ ఉన్నారండి. 1,10,000 మంది. గతంలో నారా చంద్రబాబు నాయుడు గారు 4,500 మాత్రమే ఉన్నటువంటి అంగన్వాడీ వర్కర్స్ జీతాన్ని 150% పెంచి దాదాపుగా 10,500 చేశారు. 4,500 ఉన్నటువంటి జీతాన్ని 10,500 రూపాయలకి పెంచారు. అంటే 6,000 రూపాయలు అంగన్వాడీ వర్కర్స్ యొక్క జీతాన్ని నారా చంద్రబాబు నాయుడు గారు 2014-19 మధ్య పెంచి వాళ్ళకి న్యాయం చేసే ప్రయత్నం చేశారు. 6,000 రూపాయలు. కానీ ఇవాళ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చేసింది ఏంటంటే, ఏదో చిల్లర విసిరేసినట్టు ఒక 1,000 రూపాయలు పెంచి 10,500ని 11,500 చేసి చేతులు దులుపుకున్నాడు. తెలంగాణ కంటే అధికంగా ఇస్తాను, ఒక 1,000 అధికంగా ఇస్తాను అన్నటువంటి హామీ ఈ రోజున ఏమైందని అడుగుతా ఉన్నాం. నువ్వు నీ హామీని నిలబెట్టుకోవాలంటే ఈ రోజున అంగన్వాడీ వర్కర్స్కి కనీసంగా ప్రాథమికంగా వాళ్ళకి 14,600 రూపాయలు చెల్లించాలి. ఇవాళ ఇస్తున్నటువంటి 11,500కి ప్రాథమికంగా వాళ్ళకి ఇంకా 3,100 పెంచి 14,600 చెల్లించాలి. ఏ హామీ గుర్తు చేయటం తప్ప? ఇవాళ అదనంగా మీ పైన పడేటటువంటి భారం ఎంతండి? ఇది కూడా ఒక్కసారి రాష్ట్ర ప్రజలందరూ అర్థం చేసుకోండి. ఇవాళ ఏదో మొయ్యలేనటువంటి భారం ఏం పడట్లేదే, గొంతెమ్మె కోరికలేం కోరట్లేదు అంగన్వాడీ వర్కర్సు. 1,10,000 మందికి సుమారుగా ఇవాళ తెలంగాణ కంటే 1,000 అధికంగా ఇవ్వాలంటే ఒక 3,000 రూపాయలు, 3,100 పెంచాలి. 1,10,000 మందికి ఒక 3,000 రూపాయలు చొప్పున మనం పెంచితే రాష్ట్ర ప్రభుత్వం పైన నెలకి 33 కోట్ల రూపాయలు మాత్రమే భారం పడుతుంది. నెలకి కేవలం 33 కోట్లు. సంవత్సరానికి లెక్కేస్తే అది సుమారుగా ఒక 390 కోట్లు సంవత్సరానికి. అదేమన్నా మొయ్యలేనటువంటి భారమా? ఇవాళ మీరు చేస్తున్నటువంటి దుబారా ఖర్చు ఏంటండి? ఇవాళ అంగన్వాడీ వర్కర్స్ అందరికీ కూడా తెలంగాణ కంటే ఒక 1,000 రూపాయలు అదనంగా రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తే సంవత్సరానికి పడేటటువంటి భారం ఎంతండి? కేవలం సుమారు ఒక 390 కోట్లు. రెండో పక్కన రిషికొండ ప్యాలెస్కి జగన్మోహన్ రెడ్డి తగలేసినటువంటి సొమ్ము ఎంతండి? రిషికొండకి గుండు కొట్టించి అక్కడ ఒక విలాసవంతమైనటువంటి ప్యాలెస్ కట్టుకోవడానికి జగన్మోహన్ రెడ్డి తగలేసినటువంటి సొమ్ము అక్షరాల 433 కోట్లు. రిషికొండలో సీఎం క్యాంపు కార్యాలయానికి 433 కోట్లు. విలాసవంతమైన భవనాలు, ఆధునిక సౌకర్యాలు. ఏమండి జగన్ రెడ్డి గారు, మీరు రిషికొండ ప్యాలెస్కి తగలేసినంత చెయ్యదు సార్. అంగన్వాడీ వర్కర్స్కి ఒక సంవత్సరం పాటు పెంచిన జీతాలు ఇవ్వటం కోసం అయ్యే ఖర్చు మీరు రిషికొండ ప్యాలెస్కి తగలేసినంత కూడా చేయదు. అంటే ఆ మాత్రం విలువ కూడా లేదా? పేదవాడికి పెత్తందారికి మధ్య యుద్ధం జరుగుతూ ఉందంట. జగన్ రెడ్డి గారు వాడేటటువంటి అతి గొప్ప డైలాగు. ఏమండి జగన్ రెడ్డి గారు, 433 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని తగలేసి మీరు విలాసవంతంగా జీవించడం కోసం కట్టుకున్న ఒక ప్యాలెస్, మీరు పేదవాళ్ళా? ఇటువంటి ప్యాలెస్ల్లో ఉండాలనుకునేవాడు పేదవాడా? మీరు పేదవాడికి పెత్తందారులకి మధ్య జరుగుతున్నటువంటి యుద్ధం అని మీరు మాట్లాడతారు. పేదవాడి కష్టం తెలియనటువంటి వ్యక్తి మీరు. ఇవాళ అంగన్వాడీ వర్కర్స్ అనేక మంది పేద వర్గాలకు చెందినటువంటి వారు. వారికి
3,000 రూపాయల జీతం మీరు ఇచ్చినటువంటి హామీ నిలబెట్టుకోవడం కోసం ఖర్చు చేయడానికి మనసు రాదు. మీరు మాత్రం 433 కోట్లతో ప్యాలెస్ కట్టుకుంటారు. ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ అర్థం చేసుకోండి. సంవత్సరానికి అంగన్వాడీ వర్కర్స్కి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీ ప్రకారం తెలంగాణ కంటే 1,000 అదనంగా చెల్లిస్తే సుమారుగా 390 కోట్ల రూపాయలు మాత్రమే అదనంగా ఖర్చు అవుతుంది రాష్ట్ర బడ్జెట్కి. అదేమి మోయలేనటువంటి భారం కాదు. కొన్ని వేల కోట్ల రూపాయలు ప్రతి మంగళవారం ఆర్బీఐ దగ్గరికి బొచ్చబట్టుకుని వెళ్ళి అప్పు తీసుకొస్తున్నటువంటి జగన్ రెడ్డి ఏం చేస్తా ఉన్నాడండి? డబ్బంతా అదేమంటే పేదలకే పంచిపెడతా ఉన్నా. ఏం పంచిపెడతా ఉన్నారు సార్? ఇవాళ అన్ని వేల కోట్లు, లక్షల కోట్లు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం యొక్క అప్పు 12 లక్షల కోట్లు దాటిపోతా ఉందని చెప్తా ఉన్నారు. రాష్ట్రం యొక్క స్థూల ఉత్పత్తితో సరిసమానంగా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం యొక్క అప్పు చేరుకున్నటువంటి పరిస్థితి. ఆ డబ్బులు ఎట్టిపోతా ఉన్నాయో తెలీదు. రెండో పక్కన తన విలాసాల కోసం ఇన్ని 100 కోట్ల రూపాయలు తగలేస్తా ఉన్నాడు. రెండో పక్కన మీరు చూసినట్లయితే 104, 108 సిబ్బంది తన బినామీ అయినటువంటి అరబిందోకి మరి 104, 108 అంబులెన్స్ల యొక్క నిర్వహణను కట్టుబెట్టాడు. అదొక పెద్ద స్కామ్. 108 అంబులెన్స్ల యొక్క స్కామ్ ఎంత పెద్దదో ఆ రోజున మేము ఆధారాలతో సహా బయటపెట్టాం. ప్రతి సంవత్సరం కూడా 104, 108 అంబులెన్స్ల నిర్వహణ కోసం జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి ఖర్చు 188 కోట్లు కేవలం 108 అంబులెన్స్లకే. ఇదిగోండి, ఇది వాళ్ళ ఆ పార్టీ కరపత్రం అయినటువంటి సాక్షిలో రాశారు. ఏటా నిర్వహణకు 188 కోట్లు 108 అంబులెన్స్లకి. ఏం అరబిందో వాళ్ళేమి వాళ్ళ జేబులో డబ్బులు ఇవ్వట్లా. కానీ అదే అరబిందో సంస్థ ఇన్ని కోట్ల రూపాయలు ప్రభుత్వం దగ్గర నుంచి తీసుకుంటూ నిర్వహణ పేరుతో ఏటా 188 కోట్లు, కనీసం జీతాలు కూడా చెల్లించట్లా. దాదాపుగా మరి 2 నెలలుగా వాళ్ళకి జీతాలు లేవు. 2 నెలల జీతాలే కాకుండా 3 ఏళ్లుగా బోనస్ ఇవ్వట్లేదు. బోనస్ బకాయి దాదాపుగా 50 కోట్లు. జీతాల బకాయిలు చూస్తే అది సుమారుగా ఇంకొక 25 కోట్లు 2 నెలలకు కలిపి దాదాపుగా 75 కోట్ల రూపాయలు వాళ్ళ బకాయిలు పెట్టారు. కనీసం ప్రావిడెంట్ ఫండ్ కూడా వాళ్ళకి అరబిందో కంపెనీ తన వాటాగా చెల్లించాల్సిన ప్రావిడెంట్ ఫండ్ కూడా చెల్లించట్లేదు. మరి ఎక్కడికి పోతా ఉన్నాయండి డబ్బులు? ఒక పక్కన ప్రభుత్వం ఏటా 188 కోట్ల రూపాయలు అరబిందోకి చెల్లిస్తుంటే వాళ్ళు మాత్రం జీతాలు ఎవరు. కానీ అదే అరబిందో కంపెనీకి అరబిందో రియాలిటీ చేతికి రామాయపట్నం పోర్టు, కనీసం 104, 108 అంబులెన్స్ల సిబ్బందికి జీతాలు చెల్లించినటువంటి ఒక కంపెనీకి రామాయపట్నం పోర్టు కట్టబెడతాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. అంతేకాకుండా సోలార్ పవర్ పార్కులు అరబిందో కంపెనీకి అవుకు దగ్గర ఒక 800 మెగావాట్లు, సింగనమల్ల దగ్గర ఇంకొక 800 మెగావాట్లు, దాదాపుగా 4,800 కోట్ల రూపాయలు విలువ చేసేటటువంటి సోలార్ పవర్ ప్రాజెక్టులని కనీసం 108, 104 అంబులెన్స్ల సిబ్బందికి జీతాలు కూడా ఇవ్వనటువంటి ఒక సంస్థకి కట్టుబెడతారు. దాదాపుగా 12-13 వేల ఎకరాల భూములు కూడా అరబిందో కంపెనీకి కట్టుబెడతారు. ఏమంటే జగన్ రెడ్డి గారు, అంబులెన్స్ల సిబ్బందికి కూడా జీతాలు ఇవ్వనటువంటి కంపెనీకి ఈ రకంగా దోచిపెడతారా మీరు? మీరు కొయ్యి 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 అని చెప్పి అంబులెన్స్లు వచ్చేసి ప్రాణాలు కాపాడుతూ ఉన్నాయి, ప్రజల ఆరోగ్యాలు కాపాడుతూ ఉన్నాయని చెప్పి చాలా డ్రామాటిక్గా మాట్లాడతారు. ఇవాళ కొయ్యి 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 కాస్త కుయ్యో మర్రో అంటా ఉన్నాయి అంబులెన్స్లని కూడా. సిబ్బంది వాళ్ళ ఆందోళన బాట పట్టినటువంటి పరిస్థితి. దీనికేమి జవాబు చెప్తారు? 188 కోట్లు ప్రతి సంవత్సరం అరబిందో కంపెనీకి చెల్లిస్తా ఉంటే వాళ్ళకి ఎందుకు ఆ జీతాలు అందట్లేదని మేము అడుగుతా ఉన్నాం. ఇంకొక పక్కన మున్సిపల్ కార్మికులు వాళ్ళు ఇవాళ పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ ఉన్నారు. చెత్త పైన కూడా పన్నేసినటువంటి చెత్త ప్రభుత్వం మీది. చెత్త పైన కూడా పన్నేశారు కదా సార్. ఏమరా పన్నుల డబ్బులను ఏమవుతా ఉన్నాయి? ఇవాళ ఫ్రంట్ లైన్ వారియర్స్గా శానిటరీ వర్కర్స్ కోవిడ్ సమయంలో
తమ ప్రాణాలకి తెగించి పనిచేశారండి శానిటరీ వర్కర్స్, ఫ్రంట్ లైన్ వారియర్స్. ఆ రకంగా కోవిడ్ సమయంలో పరిశుభ్రతను మెయింటైన్ చేస్తూ వాళ్ళ ప్రాణాలను కూడా లెక్క చేయకుండా పనిచేసినటువంటి వారిని వాళ్ళు మీరు రోడ్డును పడేస్తారా? వాళ్ళు అడుగుతున్నది ఏంటి? కనీస వేతనాన్ని చెల్లించమని అడుగుతూ ఉన్నారు. మినిమం వేజ్ మాకు చెల్లించండి సార్ అంటే అది కూడా దానిపైన కూడా మీకు శ్రద్ధ లేదా? కోవిడ్ సమయంలో దాదాపు 50 మందికి పైగా కార్మికులు కోవిడ్తో మరణిస్తే 50 లక్షల రూపాయలు చొప్పున ఆర్థిక సాయం చేస్తానని చెప్పి ఇప్పటివరకు ₹1 కూడా చెల్లించలేదు వాళ్ళకి. కోవిడ్లో తమ ప్రాణాలు తెగించి పనిచేసినటువంటి శానిటరీ వర్కర్స్కి ఆ రోజున ప్రాణాలు కోల్పోయిన వరకు ₹1 కూడా చెల్లించలేదు. మీది మనసున్న ప్రభుత్వం ఎలా అవుతుందండి? ఇవాళ రాష్ట్రం మొత్తం చెత్త పేరుకుపోతుంది. ఇవాళ మనం చూసినట్లయితే 26,000 రూపాయలు కనీస వేతనం కోసం వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. చాలామందికి మరి ఈ రోజున 18,000 లేదంటే 21,000 చొప్పున వాళ్ళకి జీతాలు అంతూ ఉన్నాయి. కొద్దిపాటి పెంపుదలతో మాకు న్యాయం చేయండి అని వాళ్ళు పోరాడుతూ ఉంటే దానిపైకి మీ మనసు వెళ్ళదు. అంతేకాకుండా సర్వశిక్ష అభియాన్ సంబంధించి దాదాపుగా 21,000 మంది మరి వాళ్ళు ఆందోళన చేస్తూ ఉన్నారు, వాళ్ళకి జీతాలు దక్కట్లేదని చెప్పి. దీనికి సంబంధించి 60% కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది. ఈ జీతభత్యాలకు సంబంధించి 60% కేంద్ర ప్రభుత్వం తన వాటాగా చెల్లిస్తుంది. మొత్తం రాష్ట్ర ప్రభుత్వం పైన కూడా భారం పడినటువంటి పరిస్థితి లేదు. కానీ రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా విడుదల చేయాల్సినటువంటి ఆ 40% కూడా విడుదల చేయకపోయేసరికి వాళ్ళకి సరిగ్గా జీతాలు రావట్లేదు. వాళ్ళు ఇవాళ ఆందోళన బాట పట్టారు. అంటే రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా చెల్లించాల్సినటువంటి సొమ్ము కూడా కేంద్ర ప్రభుత్వం ఒక పక్కన 60% నిధులు కేంద్ర ప్రభుత్వం భరిస్తూ ఉంటే రాష్ట్ర ప్రభుత్వం తన వాటా కూడా చెల్లించకపోయేసరికి ఇవాళ సర్వశిక్ష అభియాన్ ఉద్యోగస్తులందరూ కూడా ఆందోళన చేస్తూ ఉన్నారు. ఈ రకంగా ఒక అంగన్వాడీ వర్కర్స్ కానివ్వండి, ఇవాళ మున్సిపల్ శానిటరీ కార్మికులు కానివ్వండి, సర్వశిక్ష అభియాన్ ఉద్యోగస్తులు కానివ్వండి, 104, 108 సిబ్బంది కానివ్వండి, ఇట్లా వీళ్ళందరూ కూడా తమ న్యాయబద్ధమైనటువంటి డిమాండ్ల కోసం వాళ్ళు ఆందోళన చేస్తూ ఉంటే కనీసం వాళ్ళతో వాళ్ళ డిమాండ్స్ నెరవేర్చేటటువంటి కనీసం ప్రయత్నం చేయకపోగా ఇవాళ వాళ్ళపైన ఎస్మా చట్టాలు ప్రయోగించి వాళ్ళ ఆందోళనల్ని అణిచివేసే ప్రయత్నం చేస్తూ ఉంది. రెండో పక్కన తమ విలాసాల కోసం ఇవాళ ఒక్క రిషికొండ ప్యాలెసే కాదు, మీరు చూసినట్లయితే తమ ప్రకటనల కోసం చేసినటువంటి ఖర్చు ఎంత? ప్రజాధనం మొత్తం సొంత పత్రికకే, ఒక్క సాక్షి పత్రికకే ఇవాళ ఫుల్ పేజ్ అడ్వర్టైజ్మెంట్ల రూపంలో ఎంత దోచిపెట్టారు? ఎన్ని వందల కోట్లు దోచిపెట్టారు సార్? ఇవాళ మీ ప్రకటనల దుబారా ఖర్చు ఎంత? ఇవాళ మీ ప్యాలెస్ల ఖర్చు, మీ ప్యాలెస్లో విలాసవంతమైనటువంటి సౌకర్యాలు ఏర్పాటు చేసుకోవటం కోసం మీరు చేసేటటువంటి ఖర్చు, ప్రకటనలకి మీరు తగలేసేటటువంటి సొమ్ము, అదేవిధంగా రంగులపై ఉన్న శ్రద్ధ పేదలపై ఏది? ఇవాళ రంగులకే కొన్ని వేల కోట్లు తగలేశారు కదా సార్, మీరు రంగులకు తగలేశారు. ప్రకటనలకి ఈ 5 సంవత్సరాల కాలంలో మీరు అడ్వర్టైజ్మెంట్లకి దాదాపు 1000-1500 కోట్లు దానికి తగలేశారు, రంగులకు తగలేశారు, మీ ప్యాలెస్లకు తగలేశారు. ఇవాళ ఒక్క రిషికొండ ప్యాలెసే కాకుండా మీరు గతంలో మీ తాడేపల్లి ప్యాలెస్ బ్యూటిఫికేషన్, దానికోసం మీరు ఇచ్చినటువంటి జీవోలు, తాడేపల్లి ప్యాలెస్ బ్యూటిఫికేషన్కి డబ్బులు తగలేస్తారు. ఇడుపులపాయలో మీ ప్యాలెస్ కోసం డబ్బులు తగలేస్తారు. ఈ రకంగా మీ ప్యాలెస్ల ఖర్చు కానివ్వండి, మీ ప్రకటనల ఖర్చు కానివ్వండి, మీ రంగుల పిచ్చకి మీరు తగలేసినటువంటి ఖర్చు కానివ్వండి, వీటన్నిటినీ పోల్చుకుంటే ఇవాళ ఆందోళన చేస్తున్నటువంటి వివిధ వర్గాల డిమాండ్ల విలువ ఎంత సార్? ఇవాళ సూటిగా అడుగుతా ఉన్నాం. ఇవాళ
తమ న్యాయబద్ధమైనటువంటి డిమాండ్ల కోసం ఆందోళన చేస్తున్నటువంటి వివిధ వర్గాల డిమాండ్ల మొత్తం విలువ కూడా మీరు తగలేసినటువంటి సొమ్ములో సగం కూడా చేయదు మిస్టర్ జగన్మోహన్ రెడ్డి. ఇవాళ నేను రిషికొండ ప్యాలెస్ ఉదాహరణ చెప్పాను. అంగన్వాడీ వర్కర్స్కి సంబంధించి తెలంగాణ కంటే 1,000 రూపాయలు అదనంగా చెల్లించాలన్న మీ హామీ నెరవేర్చాలంటే మీకు అదనంగా నెలకి 33 కోట్లు మాత్రమే భారం పడేది. సంవత్సరానికి కేవలం సుమారు 390 కోట్లు. కానీ ఒక్క రిషికొండ ప్యాలెస్కే మీరు ఎంత తగలేశారు? 433 కోట్లు. సో ఇవాళ సూటిగా అడుగుతా ఉన్నాం, అంగన్వాడీ వర్కర్స్ యొక్క న్యాయబద్ధమైనటువంటి డిమాండ్ విలువ మీ రిషికొండ ప్యాలెస్ అంత కూడా చేయదండి. అంటే 1,10,000 మంది జీవితాలు ఇవాళ మీ రిషికొండ ప్యాలెస్ విలువ కూడా చెయ్యట్లా మీ దృష్టిలో. 1,10,000 మంది జీవితాల కంటే ఇవాళ మీ ప్యాలెసే మీకు ముఖ్యమైపోయిందా మిస్టర్ జగన్మోహన్ రెడ్డి? మీ ప్యాలెస్కు మాత్రం విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు పెట్టడానికి మీ దగ్గర ఉంటాయి, మీ ఖజానాలో సొమ్ములు. కానీ అంగన్వాడీ వర్కర్స్ దగ్గరికి వచ్చేసరికి పేదరుపులు అరుస్తారా? ఎస్మా చట్టాలు ప్రయోగిస్తారా? అందుకనే ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా మిమ్మల్ని చీకొడుతూ ఉన్నారు. ఇవాళ దయచేసి అర్థం చేసుకోండి రాష్ట్ర ప్రజలందరూ. వేల కోట్ల రూపాయలు భారాలు మోపే ప్రయత్నాలు జరగట్లా. ఇవాళ న్యాయబద్ధంగా జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఇచ్చినటువంటి హామీని నెరవేర్చమని మాత్రమే వారు కోరుతూ ఉన్నారు. ఏ అరబిందో వాళ్ళ దగ్గర డబ్బులు లేవా? మీ బినామీ అరబిందో దగ్గర డబ్బులు లేవా అని అడుగుతా ఉన్నాం. ప్రతి నెల టెన్షన్గా జీతాలు ఎందుకు ఇవ్వట్లేదు? 104, 108 సిబ్బంది వాళ్ళ సమ్మె చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? 188 కోట్లు ప్రతి సంవత్సరం అరబిందోకి మీరు దోచిపెడతా ఉన్నారా లేదా? ఆ డబ్బంతా ఎక్కడికి పోతా ఉంది? రెండో పక్కన రామాయపట్నం పోర్టు, సోలార్ పవర్ పార్కులు, మీ ఇష్టానుసారం రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక విలువైనటువంటి ఆస్తుల్ని కనీసం 108 సిబ్బందికి జీతాలు కూడా చెల్లించినటువంటి ఒక కంపెనీకి మీరు కట్టబెడతారా? మీ బినామీ కంపెనీకి. దీనికేం జవాబు చెప్తారని అడుగుతా ఉన్నాం. సర్వశిక్ష అభియాన్ మీరు చెల్లించాల్సినటువంటి 40% వాటా రాష్ట్ర ప్రభుత్వం వాటా ఎందుకు చెల్లించట్లేదు? 60% నిధులు కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తూ ఉంటే 40% మీరు దేనికి చెల్లించలేకపోతా ఉన్నారు? అంటే ఆ డబ్బులు కూడా మింగేటివేనా? ఇవాళ అందుకని వాళ్ళు ఆందోళన బాట పట్టారు. మున్సిపల్ కార్మికులు ఇవాళ చెత్త మీద కూడా పన్నేసినటువంటి మీ చెత్త ప్రభుత్వం ఇవాళ అదే చెత్తని ప్రతిరోజు ఆ చెత్తని ఎత్తిపారేస్తూ ఇవాళ మన నగరాల్ని, పట్టణాలని, గ్రామాలని పరిశుభ్రంగా ఉంచుతున్నటువంటి ఇవాళ మున్సిపల్ శానిటరీ వర్కర్స్ పైన ఇవాళ మీరు లాఠీ చార్జీలు చేయిస్తారా? విచక్షణారహితంగా కొట్టేస్తారా? ఏమైపోయిందండి? చెత్త మీద పన్ను డబ్బులను ఏం చేస్తూ ఉన్నారు మీరు? కోవిడ్ సమయంలో ప్రాణాలకి తెగించి పనిచేసినటువంటి ఫ్రంట్ లైన్ వారియర్స్తో మీరు వ్యవహరించినటువంటి తీరదేనా? దాదాపు 50 మంది ఆ రోజున మరణిస్తే కనీసం రూపాయి కూడా వాళ్ళకి వాళ్ళ ఎక్స్గ్రేషియా చెల్లించలేదు మీరు. మీది పేదల పక్షపాత ప్రభుత్వం, మనసున్న ప్రభుత్వం. మీరు ఉపన్యాసాలు చెప్తారు. ఇవాళ ఈ రాష్ట్రంలో నిజమైనటువంటి పెత్తందారు ఎవరంటే అది జగన్మోహన్ రెడ్డి. ఈ దేశంలోనే అతిపెద్ద పెత్తందారు జగన్మోహన్ రెడ్డి. కొన్ని వందల వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని లూటీ చేసినటువంటి పెత్తందారు జగన్మోహన్ రెడ్డి. ఇవాళ ఇటువంటి ఎస్మా చట్టాలు ఎన్ని ప్రయోగించినా, పోలీసులతో ఈ రకంగా మీరు దాడులు చేయిస్తే మాత్రం తెలుగుదేశం పార్టీ సహించదు. ఇవాళ ఆందోళన చేస్తున్నటువంటి ప్రతి ఒక్క కార్మికుడి పక్షాన మేము నిలబడతాం. ప్రతి ఒక్క ఉద్యోగస్తుడి పక్షాన మేము నిలబడతాం. ఆ రోజున తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఆర్థిక ఇబ్బందులు లేవా? ఎన్ని విభజన సమయంలో 16,000 కోట్ల రూపాయల ఆర్థిక లోటు ఉన్నప్పటికీ, ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా మీలాగా దుబారా ఖర్చు చేయలేదు కాబట్టి ఆ రోజున అన్ని వర్గాల్ని సంతృప్తిపరచగలిగాం. అంగన్వాడీ వర్కర్స్కి 6,000 రూపాయలు జీతాన్ని పెంచగలిగాం. 1,10,000 మందికి 6,000 రూపాయలు చొప్పున పెంచడం అంటే
నెలకి 60 కోట్లు, సంవత్సరానికి 720 కోట్లు. ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు నీలాగా బేదరుపులు అరిశారా? నీలాగా ఎస్మా చట్టాలు ప్రయోగించారా? నీలాగా లాఠీ చార్జీలు చేయించారా జగన్మోహన్ రెడ్డి? ఆయన నీలాగా తన విలాసాల కోసం చంద్రబాబు నాయుడు గారు డబ్బు దుబారా చేయలేదే. ప్రకటనల పిచ్చకి, ఫుల్ పేజ్ అడ్వర్టైజ్మెంట్లకి చంద్రబాబు నాయుడు గారు ఏ రోజు డబ్బులు తగలేలేదే. రంగుల కోసం ఏ రోజు వేల కోట్ల రూపాయలు తగలేలేదే చంద్రబాబు నాయుడు గారు. ఆయన అటువంటి దుబారా ఖర్చులు చేయలేదు కాబట్టి అన్ని వర్గాల్ని ఆయన సంతృప్తి పరచగలిగారు, అన్ని వర్గాల్ని కూడా సంతోషంగా ఉంచగలిగారు, అన్ని వర్గాలకి న్యాయం చేయగలిగారు. కానీ ఈ రోజున నీకు ఆ శ్రద్ధ లేదు కాబట్టి, నీకు అటువంటి ఆలోచనలు రావు కాబట్టి ఇవాళ మహిళలను కూడా చూడకుండా మొన్న కాకాని గోవర్ధన్ రెడ్డి నెల్లూరులో ఒక మంత్రిగా ఆయన దగ్గరికి అంగన్వాడీ మహిళలందరూ వెళితే లాఠీ చార్జ్ చేయించి ముసలి వాళ్లను కూడా చూడకుండా చిత్తగొట్టిస్తారా? వారి ఉసురు ఖచ్చితంగా నీకు తగులుతుంది జగన్ రెడ్డి. భూస్థాపితం అయిపోతావు రేపు ఎన్నికలు ఎప్పుడు జరిగినా కూడా. ఇంతమంది కన్యలకి కారకుడైనటువంటి నిన్ను ఎవరు కూడా వదిలిపెట్టరు. ఇంతమంది కడుపు మాడిస్తున్నటువంటి నిన్ను ప్రజలెవరు కూడా వదిలిపెట్టేటటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి వాళ్ళు ఒకటే చెప్తా ఉన్నాం, డబ్బు లేక కాదు, ఒక పక్కన లక్షల కోట్ల రూపాయల అప్పు, రెండో పక్కన వేల కోట్ల రూపాయల దుబారా తన సొంత విలాసాల కోసం. డబ్బు లేక కాదు, మనసు లేక, ప్రజలకి న్యాయం చేయాలన్న చిత్తశుద్ధి లేక, యూజ్ అండ్ త్రో, వాడుకుని వదిలేయటమే కదా జగన్మోహన్ రెడ్డి నైజం. ఆ రోజున ఓట్ల కోసం వాడుకున్నాడు. మీకు అది చేస్తాం, ఇది చేస్తాం, అది ఇస్తా, ఇది ఇస్తానని చెప్పి. ఇవాళ ఆయన పదవీ కాలం పూర్తయ్యే సమయంలో ఏమయ్యా మీ పదవీ కాలం కూడా పూర్తయిపోతుంది, ఏమైంది మీరు ఇచ్చినటువంటి హామీ అని చెప్పి వాళ్ళు అడిగేసరికి ఈయనకి పట్టరాని కోపం. లాఠీ చార్జీలు చేయిస్తాడు, ఎస్మా చట్టాలని ప్రయోగిస్తారు. ఇది రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క దుర్మార్గపు నైజం. ఈ వాస్తవాల్ని దయచేసి రాష్ట్ర ప్రజలందరూ కూడా గ్రహించండి. ఇవాళ మరీ ముఖ్యంగా ఆందోళన చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా తెలుగుదేశం పార్టీ పక్షాన మేము హామీ ఇస్తున్నాం. ఖచ్చితంగా రేపు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మీ న్యాయబద్ధమైనటువంటి డిమాండ్లు నెరవేర్చడానికి అన్ని రకాలుగా ప్రయత్నం జరిగి తీరుతుంది. తప్పనిసరిగా మీ అందరితో ఖచ్చితంగా మా పార్టీ నాయకులు సమావేశం అవుతారు. ఇప్పటికే అనేక ప్రాంతాల్లో మా పార్టీ నాయకులు, మా రాష్ట్ర పార్టీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారు కానీ, మా సీనియర్ పాలిట్ బ్యూరో సభ్యులు కానీ, మరి మా పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, వీరందరూ కూడా మీకు సంఘీభావాన్ని తెలియజేశారు. ఖచ్చితంగా ఆ రకమైనటువంటి మద్దతు ప్రతి జిల్లాలో, ప్రతి ఊరిలో, ప్రతి పట్టణంలో, ప్రతి గ్రామంలో మీకు మా పార్టీ మద్దతు ఉంటుంది. మీ న్యాయబద్ధమైనటువంటి డిమాండ్ల సాధన కోసం మీరు చేస్తున్నటువంటి ఉద్యమానికి మా పార్టీ పూర్తి సహకారాన్ని అందిస్తుందని చెప్పి తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.